ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుంటే, బలులైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావని దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది. అయితే దావీదు భక్తుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రభువా నీవు మాట సెలవిస్తే నాకు వినబడుతుంది, ఎందుకంటే నువ్వు నాకు చెవులు నిర్మించావు, నీ మాట వినడానికి నువ్వు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు కోరుకుంటుంది బలులు, అర్పణలు, నైవేద్యములు, పూజలు, పునస్కారాలు కాదు, ఆయన మాట వినటం. ఎప్పుడైతే ఆయన మాట మనం ఎప్పుడైతే వినగలుగుతామో, ఆయన మన పట్ల ఉంచినటువంటి చిత్తము, ఉద్దేశం ఏదైతే ఉందో అది మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క పని తప్ప మన భూమి మీద ఇంకెన్ని పనులు చేసుకున్నా అవన్నీ కూడా వ్యర్థమని చెప్తున్నాడు ప్రసంగి భక్తుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆయన యొక్క చిత్తాన్ని ప్రకారం మనం అందరం ఎప్పుడైతే నడవగలుగుతామో, దావీదు భక్తుడు చెప్తున్నట్టుగా మనం చెవులు లేకుండా లేము, చెవులు కలిగే ఉన్నాం. కాబట్టి నీ యొక్క స్వరము, నీ మాట మాకు వినబడుతుంది. అటువంటి కృపల, అటువంటి ధన్యతలో మనం అందరం ఉండే ధన్యత దేవుడు మనకు నిత్యము దయచేసి నడిపించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.